ఈరోజు నేను టమాటా పప్పు చింతపండు వేసి చేసి చూపిస్తున్నాను. నా పేరు సువర్ణ అండి. నేను హైదరాబాద్ 7 బ్రాంచ్, ఇక్కడ బోడుప్పల్ బుద్ధానగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ బ్రాంచ్ ఉందండి. ఈరోజు నేను టమాటా పప్పు చేసి చూపిస్తున్నానండి. టమాటా పప్పుకి ఏమేమి కావాలి చూపిస్తానండి. పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా పప్పులకి ఏమేమి కావాలో చెప్పేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, కొంచెం చింతపండు అండి, కొంచెం చింతపండు, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిగడ్డ నేను పచ్చి దంచుకున్నాను, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు అండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను. రోస్టింగ్ విండో పెడుతున్నాను. చూడండి, రోస్టింగ్ విండో హై ఫ్లేమ్ పెట్టుకుందాం. మనం ఎందుకు రోస్టింగ్ విండో పెట్టుకుంటున్నామంటే, మన బౌల్లో ఖాళీ బౌల్ పెడితే మనం ఒక 1 మినిట్ 2 మినిట్ దాకా ఖాళీ బౌల్ పెడితే మన దాంట్లో పొగలు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అది పోరస్, ఇది నాన్ పోరస్ మెటల్, దీంట్లో పొగలు వస్తాయా లేదా. ఇప్పుడు నేను హై ఫ్లేమ్ పెట్టి బౌల్ పెట్టిన ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఖాళీ బౌలు, పొగలు లేవు, ఏం లేవు. చూడండి, ఇప్పుడు నేను పోపు గింజలు వేస్తున్నా, ఆయిల్ లేకుండా టమాటా పప్పు. అసలు మనం ఆయిల్ వేసి పోపు చేస్తాం మామూలుగా అయితే టమాటా పప్పు, కానీ నేనేం ఒక చుక్క ఆయిల్ లేకుండా పోపు చేస్తున్నాను. ఇవి చిటపట అంటున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉన్ను కరివేపాకు వేసేస్తున్నాను. ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఇది కలుపుకుంటేనే స్మెల్ బాగుంటుంది. కొంచెం ఇప్పుడు ఎల్లిపాయ కూడా దంచింది వేసేస్తున్నా. ఇప్పుడు మూత పెడుతున్నాను. మనకు 98 వరకు చేసుకుందాం. క్యాప్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని 98 వరకు చేసుకుందాం. హాఫ్ బాయిల్ అయిపోతుంది. అప్పుడు మనం పప్పు వేసి ఈ లిడ్ పెట్టేసుకుందాం. ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాను కొంచెము. చూడండి, మాడిపోలేదు. చూడండి, మనం మామూలుగా అయితే ఆయిల్ లేకుండా వేస్తే మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లో చూడండి, టమాటా పప్పు ఏమైపోతేనే స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపు క్యాప్ పెడుతున్నాను. మూత పెట్టినానండి. ఇప్పుడు ఓపెన్ చేసి వాటర్ వేస్తున్నాను. మనకు తగినంత పప్పుకు ఎంతైతే కావాలో అన్నీ వేసుకొని మనము లిడ్ పెట్టుకున్నాం. కొంచెం చింతపండు, టమాటా, కొంచెం సాల్ట్ అండి, తగినంత, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. సెక్రెట్ అండి ఇది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టిన మనం ఒక 2 మినిట్స్ ఇది నేను ఆడియోతో పెడుతున్నాను. టర్బో పెట్టుకుందాము. ఇప్పుడు మైనస్ విండో వచ్చింది. ఎందుకు మైనస్ విండో వచ్చిందంటే, మనం స్టవ్ సిమ్లో పెట్టుకోండి అని. ఇప్పుడు హై ఫ్లేమ్ 3 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం 6 మినిట్స్లో పప్పు కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసినాను. 3 మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను.
అనేది బయటికి ఎక్కిపోతుంది. నేను స్టవ్ బంద్ చేసుకున్న, జీరో వచ్చింది చూడండి. జీరో వచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి ఆవిరి వస్తుంది. అప్పటి వరకు మన పప్పు అయినట్టు కూడా స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక 2 minutes రెస్టింగ్ ఇద్దామండి. పక్కకు పెట్టేసుకుందాము. కంప్లీట్ అయిపోయింది. ఆవిరి కూడా లేదు చూడండి. ఎల్లో కలర్ బటన్ నొక్కితే మనకు ఆవిరి అనేది వెళ్ళిపోయిందని తెలుస్తుంది. అదే ఆవిరి ఉంటే ఓపెన్ కాదు, ఈ లిడ్ ఇది లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. అబ్బా సూపర్ ఉందండి పప్పు. టేస్ట్ చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఆయిల్ ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా టమాటా పప్పు. అదే మనం చింతపండు వేస్తే ఉడకదంటారు కదా, నేను చింతపండు కూడా వేసినాను. ఎంత బాగుందో చూడండి పప్పు. ఆయిల్ లెస్ పప్పు, టమాటా పప్పు అండి. చింతపండు అవన్నీ వేసినాను. ఎంత బాగా ఉడికిపోయింది. కలర్ కూడా ఎట్లా ఉంది చూడండి. అసలు చూడండి. మీకేమన్నా అర్థం కాకపోతే కాల్ చేయండి, తెలుసుకోండి.